గౌరవనీయులు మరి ఇంత పెద్ద ఒక ఫ్యాక్టరీకి రూపకల్పన చేసిన పెద్దలు హరీష్ అన్న గారు, మరి అదేవిధంగా మా సహచర గౌరవ ఎమ్మెల్యే గారు పల్ల రాజేశ్వరరెడ్డి గారు, డాక్టర్ యాదారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ గారు, మారుపాయి గారు మాజీ ఎమ్మెల్సీ గారు, మా మల్లన్న గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మా గౌరవ ఎమ్మెల్సీ దేశపత్ అన్న గారు, గౌరవ ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, రవీందర్ రెడ్డి గారు, మరి మీడియా మిత్రులు, మరి ఈ అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసిన రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. మనము చాలా చూసుకుంటాం ఫ్యాక్టరీస్, ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి, పోతుంటాయి, వస్తుంటాయి. కానీ నిజంగా ఈ ప్రాంతంలో ఏ ఫ్యాక్టరీలు ఎక్కడొచ్చినా కానీ అది కొందరికి మాత్రమే లాభంగా ఉంటుంది. చాలా ఫ్యాక్టరీలు వస్తాయి. మన ప్రాంతంలో కూడా స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఇంకా ఇతరత్ర ఫ్యాక్టరీ కానీ మన పరిసర ప్రాంతాల్లో కెమికల్ సంబంధించింది, బల్బులకు సంబంధించింది చాలా ఫ్యాక్టరీలు మరి ఉత్పన్నమైంది. మరి ఒక యజమాన్యానికి మరి యాన్సిలరీస్ దానికి సంబంధించిన మరి యాన్సిలరీస్ సంబంధించి దాని ఉత్పత్తికి సంబంధించిన మెటీరియల్ సప్లై చేస్తున్నట్టు వాళ్ళకి మాత్రం లాభాలు వస్తాయి. మరి ఈరోజు ఈ పామాయిల్ ఏదైతే ఈ ఇండస్ట్రీ ఉందో ప్రతి రైతుకు మరి లాభం జరిగే ఫ్యాక్టరీ ఇవాళ ఈ ఫ్యాక్టరీ ఆషామాషి కాదు. కొంతమందికి లాభం జరిగే ఫ్యాక్టరీలు చాలా ఉంటాయి, మరి ఇది అందరికీ లాభం జరిగేది. ఇప్పుడు ఇక్కడ మూసున్న ప్రతి రైతుకు కూడా ప్రతి ఒక్కరికి మన జిల్లాలో కాదు పక్క జిల్లాల ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మరి లాభం డైరెక్ట్ లాభం జరిగేది. వాళ్ళ బ్యాంకుల ఖాతాలలో డబ్బులు పడే ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే ఈ ప్రాంతంలో మరి ఈ మన సిద్దిపేటలో హరిశన్న పుణ్యమాని ఈ ఫ్యాక్టరీ రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఇది వాస్తవం. ఎవడోడు వస్తాడు, ఏదేదో చేస్తాడు, ఫోటోలు రకరకాలుగా అంగట్లయ్య అంటే ఓని గుట్ట బిడ్డ అనే పరిస్థితి ఇలా ఈ ప్రభుత్వం ఉన్నది. అదందరూ మీ అందరికీ తెలుసు. ఇకపోతే ఇంకొక విషయం కూడా తెలవాలి మనందరికీ. సేమ్ పామాయిల్ ఫ్యాక్టరీ మన ప్రాంతంలో ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఒక సైంటిస్ట్ అడిగినా, మరి మా మంత్రి గారు సీఎం గారు ఇక్కడ ఈ పామాయిల్ తోటలకు మరి చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఈ పంట పండుతుందా అంటే ఆ సైంటిస్ట్ ఏమన్నాడంటే ఇక్కడ గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుంది, ఈ పంట రాదన్నాడు. పంట రానప్పుడు ఇంత ఎందుకు కష్టపడుతున్నారంటే నాకు అనుమానం ఉంది. మరి ఎట్లొచ్చింది ఇప్పుడు అప్పుడు లేని తేమ శాతం ఇప్పుడు ఎట్లా వచ్చిందని మనం ఆలోచించాలి. మరి ఇదే ఫ్యాక్టరీ ఏదో జైనాబాద్లో, వికారాబాద్లో, కొడంగల్లో ఎక్కడో వెళ్తే రాదు. మరి మన పరిస్థితి కూడా అక్కడ ఏ తేమ శాతం ఉండేనో గతంలో కూడా మన ప్రాంతంలో కూడా అదే తేమ శాతం ఉండే. ఈ రోజు కేసీఆర్ గారి పుణ్యమాని, హరీష్ అన్న గారి పుణ్యమాని మరి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ఈ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, చెద్దాము బ్రహ్మాండంగా కట్టినాం కాబట్టి గాలిలో తేమ శాతం పెరిగింది. గాలిలో తేమ శాతం పెరిగింది కాబట్టి ఈ పంటకు మరి అనువైన వాతావరణము మరి ఇప్పుడు ఏర్పడ్డది. కరెక్ట్ టైంలో మరి పామాయిల్ కూడా మనము ఈరోజు పెట్టుకున్నామంటే నిజంగా ఇది ఎక్కడికి వచ్చింది. మరి ప్రాజెక్టు నింపడం అంటే మరి మన అందరికి ఒకటే తెలుసు, వరి నాటు వేసుకోవాలో, మొక్కజొన్న వేసుకోవాలి, పత్తి వేసుకోవాలి. అది వరి ఎన్ని సంవత్సరాలు వేస్తాం? ఎక్కువ రోజులు వేస్తే భూమిలో సారవంతం పోతుంది, సరిగ్గా పంట వండది. ఇక మరి ఈ దరిద్ర పుట్టోడైతే ఆ యూరియా గుడిస్తలేడు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు చూసుకుంటూ వచ్చిన అడిషన్ నేను ఒకటేమో ఎర్ర ఉంటుంది, ఒకటే పచ్చ ఉంటుంది. ఒకటే మాట ఎర్రగా ఉంటుంది, ఒకటే మాట పచ్చగా ఉంటుందంటే ఎర్రగా ఉన్నదేమో యూరియా వేయలేదు, పచ్చగా ఉన్నదేమో యూరియా వేస్తుంది సింపుల్గా. మరి ఈరోజు మనం ఇంత కష్టపడి ప్రాజెక్టు కట్టుకుంటే కనీసం పట్టణాలు కూడా అందించలేని పరిస్థితుల్లో మరి ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి. మరి ఈరోజు మనకు అనువైన వాతావరణం కల్పించిన ఘనత మన గత ప్రభుత్వంలో గౌరవ మరి మన కేసీఆర్ గారిని, హరీష్ అన్న గారిని. ఈ ప్రాంతంలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మరి పూర్తిగా డ్రై ఉన్న ప్రాంతం, దానిలో తేమ శాతం 0 ఉన్నదాన్ని ఈరోజు ఒక పామాయిల్ పంట పండించే స్థాయికి ఎదిగినామంటే మనము విజయవాడ, ఖమ్మం, అశ్వరాప్ అటు మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతంలో తేమ శాతం ఉంటుంది. సముద్రం దగ్గర ప్రాజెక్టు ఉంది. మరి ఖమ్మంలో సత్తుపల్లిలో, అశ్వరావు పేటలో, నందిగామ
పంటకాలమైన దేశం మరి మనంతలో మనమే చేసుకోగలిగామంటే ఆ గొప్పతనం మన ప్రభుత్వాన్ని గతంలో మన ప్రభుత్వం తప్ప ఎవరో చేసేది కాదు. మరి దానికి నిదర్శనం ప్రాజెక్టులు కట్టుకున్నామంటే ఇవాళ బయట చూస్తే కొన్ని వందల కార్లు వచ్చినాయి, వందల కార్లు. మరి ఎట్లా ఎవరి వల్ల వచ్చింది, ఈ ఎకానమీ ఎట్లా డెవలప్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా ఏ ఊరికి పోయినా 10 పాలమూరు పూర్తయితే ఊరు గుడిసెలన్నీ ఇల్లు కట్టుకున్నాం, పిల్లలు చదివించుకుంటున్నాం, పాలమూరు పూర్తయితే పాలమూరుకి వస్తుంది. మంచి రోడ్డు వేసుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా ఎవరి వల్ల అయితే ఎందుకోసం వచ్చినాయని 2 సంవత్సరాలు పూర్తయితే మరి ప్రభుత్వం వచ్చి ఏమైతుందో మనందరికీ తెలుసు. మనం ఊహించుకోలేదు తెలంగాణ ఇంత కష్టపడి తెచ్చుకున్నాం, మళ్ళీ చెప్పుల లైన్ ఉంటుందని చెప్పి మన కళలో కూడా అనుకోలేదు. లాఠీ చార్జ్ చేస్తారు రైతులని చెప్పి మన కళలో కూడా అనుకోలేదు. గతంలో ఎప్పుడో సెక్రటరియట్ ముంగటో అసెంబ్లీ ముంగటో చంద్రబాబు నాయుడు హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో చూసినాం తప్ప మళ్ళీ ఇలాంటి యుగం వస్తుందా, ఇందిరమ్మ అంటే ఇదేనా అనే స్థితికి మళ్ళీ ఇది వచ్చిందంటే మళ్ళీ మనం అందరం కూడా నడుము కట్టాల్సిన అవసరం ఉన్నది, మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా మరి ఈరోజు ఒక మంచి ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో రావడం. రోజు నేను ఎంపీ ఉన్నప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఆఫీసులో హరీశ్చంద్ర తోటి దిగి మీటింగ్ లో కూర్చుంటుంటే ఆయనకే పర్లేదు, ఊరికి అనవసరంగా రైతులకు ఖరాబ్ చేస్తున్నాడు, ఏదేదో చెప్తున్నాడు, అది వచ్చేది పోయేది నా మనసులో అనుకుంటుంటే నేను బాగా భరించలేక నేను 25 ఎకరాల కూడా పెట్టినా, పామాయిల్ కూడా పెట్టినా. ఇవ్వాలనిపిస్తుంది పక్కులను కూడా తీసుకొని కౌంటర్లో తీసుకొని ఒక 100 ఎకరాలు పెడదామని చెప్తాను. అంటే మనలో మార్పు ఏ విధంగా వచ్చిందనేది ఒక మనిషి ద్వారా మరి ఒక గొప్ప ఆలోచన వస్తే దాన్ని ఆచరిస్తే తప్పకుండా అందరం కూడా బాగుపడతాం. నేను కూడా దుబ్బాక నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది రైతులందరూ కూడా వచ్చారు. నేను రేపటి నుంచి 2-3 మండలాలలో మరి చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు. మరి ఈరోజు అర్థమైంది రైతులు ఇంకా అభివృద్ధి కావాలి, వాళ్ళు ఆర్థికంగా ఉంటేనే మరి మనం దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మరి ఇంత కష్టపడి ప్రాజెక్టులు కట్టుకున్నాం, కాలువలలో మట్టి తీసే పరిస్థితి కూడా ఇవాళ లేదు. మనకు ఇవాళ కాలువలలో మట్టి తీసి పిల్ల కాలువలు అయినట్టే కనీసం ఊరికి నీళ్ళు వస్తుంటే మరి అది మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ మన ప్రభుత్వం వస్తేనే తప్ప ఈ గవర్నమెంట్లో ఏది అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇలా ఇంత కష్టపడి నాట్లు వేసుకొని అప్పు తెచ్చుకుంటే కూడా కనీసం దానికి ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇవన్నీ ఎరువులను కూడా అవసరం లేదు. ఈ ఎరువులు కూడా మనం తగ్గించుకోవాలంటే ఇలాంటి మరి డిఫరెంట్ రోజు రోజుకు మరి మన టెక్నాలజీ కూడా మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి. మరి మనం ఈరోజు ఆయిల్ ప్రతి ఒక్కరికి ఇంట్లో మనం ఆయిల్ అవసరం, నూనె అవసరం. మనం వంట చేసుకునేటప్పుడు మరి ఎక్కడెక్కడికో తెచ్చుకుంటున్నాం. మన ఉత్పత్తి మనం ఇంతమంది రైతుల ముందే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత పెద్ద దేశంలో మరి మన ఆయిల్ కూడా ఉత్పత్తి చేసుకోలేమంటే ఇలా గవర్నమెంట్ మరి ఏ విధంగా ఉందో, ఏ విధంగా పనిచేస్తుందో, వాళ్ళ ప్రజల మీద ఏ విధంగా శ్రద్ధ ఉన్నదో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మన ప్రభుత్వం ఉన్నది, మన కేసీఆర్ వచ్చింది కాబట్టి మన హరీష్ అన్న ఈ ప్రాంతంలో ఈ తేమ శాతం పెంచిన ఘనత ఇలా మన ప్రభుత్వానికి, గతంలో మన ప్రభుత్వాన్ని. లేకపోతే మనకి ఈరోజు పామాయిల్ ఈ ఫ్యాక్టరీ కూడా వచ్చేది కాదు. తేమ శాతం లేకపోతే అదే మొక్కజొన్న పెట్టుకుంటుంది. ఇది ప్రాజెక్టులు కట్టుకున్నాం కాబట్టి ఈ మాయిశ్చర్ రావడం అనేది మరి ఒక కొత్త రకమైన వింత. నందిగామలో, అశ్వరావుపేటలో, ఖమ్మంలో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో తేమ శాతం ఏ విధంగా ఉందో అప్పుడు మన ప్రాంతంలో కూడా అదే విధంగా కావడం మూలంగా ఈ పామాయిల్కు అనువైన వాతావరణం ఏర్పడ్డది. దానికి సహకరించిన మన గౌరవ పెద్దల అప్పటి ముఖ్యమంత్రి గారు పెట్టిన వాటర్ ప్రాజెక్టే దీనికి కీలకం. మరి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఇంకా కూడా రైతులంతా బాగుపడాలి. మరి మనము దేశంలోనే ఒక అగ్రగామిగా తెలంగాణ నిలబడాలి. అది మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ గారు, మన హరీష్ ద్వారానే అవుతుందని చెప్పి ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఖచ్చితంగా మనకు ఆ నమ్మకం